Now we will discuss relative error and percentage error. Right. Relative error. Relative error. Relative error ante absolute error by true value. That is called relative error. Relative error. Absolute mean error by true value. The ratio of absolute mean error to true value. Absolute mean error. True value. True value. Okay. So delta A mean by true value ante mean value. A mean. So this is called relative error. Okay. Delta A mean by A mean. మనం త్రూఅవుట్ ఫిజిక్స్ వాడతాం. రిలేటివ్ ఎర్రర్ అంటే ఎక్స్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ అయితే అది ఫోర్స్ కావచ్చు, వెలాసిటీ కావచ్చు, యాక్సలరేషన్ కావచ్చు. డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇస్ ద రిలేటివ్ ఎర్రర్. బట్ ఎర్రర్స్ లో మాత్రం ఎలా చెప్పుకుంటాం? పర్సంటేజ్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100. పర్సంటేజ్ ఎర్రర్. Percentage error is equal to relative error into 100. Into 100. Relative error into 100. మనం జనరల్గా అన్ని చాప్టర్స్లోనూ త్రూఅవుట్ ఫిజిక్స్ వాడేది పర్సంటేజ్ ఎర్రర్ అంటే డెల్టా ఎక్స్ ఇంటూ రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100. ఓకే. ఫ్రాక్షనల్ చేంజ్ అన్నా కానీ డెల్టా ఎక్స్ బై ఎక్స్, రిలేటివ్ ఎర్రర్ అన్నా డెల్టా ఎక్స్ బై ఎక్స్. త్రూఅవుట్ ఫిజిక్స్ మనం అంతే వాడతాం. సో ఇవన్నీ కూడా అన్ని కాన్సెప్ట్స్లోనూ ఉపయోగపడతాయి, ఆల్ చాప్టర్స్లో. Percentage error, relative error into 100. Okay. Relative error, absolute mean error by true value, delta A mean by A mean. సో దీని మీద మనకి ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చేద్దాం. సో రైట్. ఓకే, గివెన్ వాల్యూస్ రాద్దాం ఒకసారి. గివెన్ వాల్యూస్ ఆర్ 1.54, 1.53, 1.44, 1.54, 1.56, 1.4. These are the given values. ఈ వాల్యూస్ ఇప్పుడు ఇవి ఇండివిజువల్ రీడింగ్స్. అబ్సల్యూట్ మనకి ట్రూ వాల్యూ వచ్చింది. ట్రూ వాల్యూ ఆర్ మీన్ వాల్యూ. True value is equal to mean value is equal to 1.51 వచ్చింది. అది రాదు. True value is equal to mean value is equal to true value is equal to mean value is equal to 1.51. 1. ఇప్పుడు అబ్సల్యూట్ ఎర్రర్ ఆఫ్ ఫస్ట్ రీడింగ్ తీసుకుంది. అన్ని రీడింగ్స్ కి అబ్సల్యూట్ ఎర్రర్ అడిగారు. అదే సెకండ్ క్వశ్చన్. Absolute error of first reading. Absolute
ఎర్రర్ ఆఫ్ ఫస్ట్ రీడింగ్ అంటే ఇది ఫస్ట్ రీడింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ రీడింగ్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంటండి ఫస్ట్ రీడింగ్ మైనస్ ట్రూ వాల్యూ ఆర్ యావరేజ్ వాల్యూ. సో A1 అది μ1 ఇక్కడ మనం μ అనుకుంటున్నాం కాబట్టి ఇందాకంటే A1తో చెప్పాం కాన్సెప్ట్ చెప్పేటప్పుడు μ1 మైనస్ μ మీన్ ఓకేనా μ1 మైనస్ ఇది μ మీన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని మ్యూతో సూచిస్తాం కదా ఏం లేదండి ఫస్ట్ రీడింగ్ మైనస్ మీన్ వాల్యూ ఫస్ట్ దానికి అలా వేస్తాను సెకండ్ డైరెక్ట్ గా వేసేస్తాను μ1 అంటే 1.54 చూడండి మాడ్యులస్ తీసుకుంటున్నాం ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా అబ్సల్యూట్ అంటే కేవలం పాజిటివ్ వాల్యూస్ వేయాలి నెగిటివ్ వాల్యూస్ వేయకూడదు అందుకనే మాడ్యులస్ పెడుతున్నాం ఓకే 1.54 మైనస్ 1.51 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.02 అది ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా ప్లస్ వేయాలి ఓకే సో మనకు వస్తే ఇక్కడ దీనికి చూడండి మైనస్ వస్తుంది దీనికి మైనస్ వస్తుంది మైనస్ వచ్చినా కానీ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ప్లస్ వేయాలి అబ్సల్యూట్ ఎర్రర్ ఆఫ్ సెకండ్ రీడింగ్ absolute error of second reading is equal to డైరెక్ట్ గా వాల్యూస్ వేస్తున్నాను సెకండ్ రీడింగ్ 1.53 యావరేజ్ వాల్యూ 1.53 మైనస్ 1.51 is equal to 0.02 absolute error of third reading absolute error of third reading 1.44 minus 1.51 modulus of 1.44 minus 1.51 సో ఇది ఎంత అవుతుంది చూడండి 1.44 మైనస్ 1.51 అంటే 44 లో నుంచి 0.07 ఓకే మాడ్యులస్ వేసాం కాబట్టి ప్లస్ వేయాలి 0.07 ఓకే రైట్ absolute error of third reading absolute error of third reading fourth reading అండి థర్డ్ రీడింగ్ చెప్పేసాం కాబట్టి ఫోర్త్ రీడింగ్ absolute error of fourth reading is equal fourth reading ఏంటమ్మా 1.54 మైనస్ 1.51 ఆల్రెడీ వేసాం 0.03 ఓకే అబ్సల్యూట్ ఎర్రర్ ఆఫ్ ఫిఫ్త్ రీడింగ్ మొత్తం 6 ఉన్నాయి ఇది ఫిఫ్త్ ఇది సిక్స్త్ అబ్సల్యూట్ ఎర్రర్ ఆఫ్ సిక్స్త్ రీడింగ్ ఎర్రర్ ఆఫ్ ఫిఫ్త్ రీడింగ్ in a similar way sixth reading 1.56 minus 1.5 1.45 minus 1.5 సో ఈ వాల్యూస్ వచ్చేసి ఇది 0.05 this is 0.05 this is 0.06 అన్ని ప్లస్లే వేయాలి సో వీటి యొక్క యావరేజ్ వాల్యూయే మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ ఓకే సో లెట్ us calculate మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ ఓకే రైట్ ఇందాక మనం కనుక్కున్న అబ్సల్యూట్ ఎర్రర్స్ ఆఫ్ ఇండివిడ్యువల్ రీడింగ్స్ ఫస్ట్ రీడింగ్ మనం చెప్పేటప్పుడు డెల్టా μ1 అనుకోవచ్చు సెకండ్ రీడింగ్ డెల్టా μ2 థర్డ్ రీడింగ్ డెల్టా μ3 ఫోర్త్ రీడింగ్ డెల్టా μ4 ఫిఫ్త్ రీడింగ్ డెల్టా μ5 ఇట్లా అనుకోవచ్చు అవి రాసుకోవచ్చు మనకి జస్ట్ కావాలి కాబట్టి రాసి ఇప్పుడు మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే వీటన్నిటికీ యావరేజ్ రైట్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్
డెల్టా మ్యూ మీన్ యాక్చువల్గా ఏం రాయాలంటే డెల్టా మ్యూ 1 ప్లస్ డెల్టా మ్యూ 2 అండ్ సో ఆన్ డివైడెడ్ బై అది వేసుకోవాలి. మనం డైరెక్ట్గా వాల్యూస్ వేసాం. 0.03 ప్లస్ 0.02 ప్లస్ 0.07 సో కొంచెం డస్టర్ తీసుకున్నాం. 0.07 plus 0.03 plus 0.05 plus 0.06 average divided by 6 ఉన్నాయి కదా, ఇది మెయిన్ అబ్సల్యూట్ ఎర్రర్. ఓకే, ఇప్పుడు ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో మీరైతే మామూలుగా చేయండి, బట్ ఇక్కడ టైం వేస్ట్ కాకూడదు కాబట్టి నేను క్యాలిక్యులేటర్తో చేస్తాను. అన్ని మొత్తాన్ని యాడ్ చేస్తే 0.26 వచ్చింది. డివైడెడ్ బై 6 ఇది కనుక్కుంటే .04. సో దిస్ ఈస్ ద మెయిన్ అబ్సల్యూట్ ఎర్రర్. ఇప్పుడు రిలేటివ్ ఎర్రర్. రిలేటివ్ ఎర్రర్ అంటే మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ బై ట్రూ వాల్యూ. ట్రూ వాల్యూ అంటే యావరేజ్ వాల్యూ, మీన్ వాల్యూ. ఓకే, రిలేటివ్ ఎర్రర్. రిలేటివ్ ఎర్రర్ డెల్టా మ్యూ మీన్ అంటే మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ ఇదే, డివైడెడ్ బై mean value or true value, mean value. So what is delta mu mean? 0.04. What is average value? ఇందాక వచ్చింది 1.5. ఓకే, సో వాల్యూ మళ్ళీ క్యాలిక్యులేటర్తో చేయాల్సింది, మీరు అలా చేయడానికి లేదండి. .0284. రిలేటివ్ ఎర్రర్ తర్వాత పర్సంటేజ్ ఎర్రర్ అడిగాడు. వాట్ ఈస్ పర్సంటేజ్ ఎర్రర్? రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100. పర్సంటేజ్ ఎర్రర్ రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100. 2.84%. ఓకే, సో ఈ యొక్క జిగ్జాగ్స్ ఏం పట్టించుకోవద్దు, సబ్జెక్టే పట్టించుకోండి. సో మిగతా ఏమీ పట్టించుకోవద్దమ్మా, సబ్జెక్టే పట్టించుకోండి, సబ్జెక్టే వినండి. ఈ జిగ్జాగ్స్ కంట్రోల్ చేయాలంటే అదర్ టైమ్స్ టైం కన్జ్యూమ్ అవుతుంది. నీట్గా రాయాలి అలా కాదు, మన సబ్జెక్ట్, మీకు సబ్జెక్ట్ అర్థం కావాలి, నేను సబ్జెక్ట్ చెప్పాలి, అంతే. ఈ రెండు బాగుంటాయి. ఓకే, సో ఫస్ట్ వీడియోస్లో డిమ్ లైట్లు నేను ఆల్రెడీ చెప్పాను. సెకండ్ వీడియోలో నా పర్సనల్ డీటెయిల్స్ ఇస్తాను, మై ఫోన్ నెంబర్, మై మెయిల్ ఐడి. ఫస్ట్ వీడియోలో అయితే ఫస్ట్ వీడియో 1 hour వీడియో పెడతాను. ఓకే, సెకండ్ వీడియోలో ఉంటుంది చూడండి, ఇస్తాను నేను. సో ఈ విధంగా కనుక్కోవాలి. ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్. మనకి
రిలేటివ్ ఎర్రరు, పర్సంటేజ్ ఎర్రరు త్రూఅవుట్ ఫిజిక్స్ ఎక్కడైనా అడుగుతారండి. రిలేటివ్ ఎర్రర్ అంటే డెల్టా ఎక్స్ బై ఎక్స్. ఎక్స్ అనేది ఏ ఫిజికల్ క్వాంటిటీ, ఎక్స్ అనేది ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినా కావచ్చు. పర్సంటేజ్ ఎర్రర్ అంటే రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100. అబ్జల్యూట్ మీన్ ఎర్రర్ అనేవి కేవలం ఈ మన యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లోనే వస్తాయి. ఓకేనా. ఇంకా ఎర్రర్స్ గురించి చాలా ఉంది. అసలు టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అది థియరీ అనమాట. సిస్టమాటిక్ ఎర్రర్స్, ర్యాండమ్ ఎర్రర్స్, నెక్స్ట్ వచ్చేసి గ్రాస్ ఎర్రర్స్, నెక్స్ట్ ప్రాబ్లమాటిక్ వచ్చేటప్పటికి ఇవి థియరీ చెప్తాను, నెక్స్ట్ అదే చెప్తాను. ఆ తర్వాత ఇవి వస్తాయి ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్, అవి ప్రాబ్లమ్స్. ఆ కాన్సెప్ట్ అంతా ఎడిషన్లో ఉంటే ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్లో ఉంటే ఎలా చేయాలి, మల్టిప్లికేషన్లో ఉంటే ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్ కానీ అబ్సల్యూట్ ఎర్రర్ కానీ ఎలా కనుక్కోవాలి, ఈ ఎర్రర్ కనుక్కోవటం ఎలా, రిలేటివ్ ఎర్రర్లు కనుక్కోవటం, పర్సంటేజ్ ఎర్రర్లు కనుక్కోవటం. సో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, కొన్ని ఫ్యూ మెథడ్స్ ఉంటాయి. సో ఈ థియరీ సిస్టమాటిక్, ర్యాండమ్ ప్లస్ ఒక కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఎస్, రైట్. హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. దిస్ ఈస్ Anil Kumar, Physics Department. Welcome to Anil Physics Telugu channel. నేనే అనిల్ కుమార్ ఫిజిక్స్. ఓకే, ఆల్రెడీ నేను మోషన్ స్ట్రైట్ లైన్ 2 వీడియోస్ పోస్ట్ చేశాను. కాకపోతే నేను 1 అవర్ చేస్తాను, ఈచ్ 1 అవర్ చేస్తాను. బట్ అప్లోడింగ్ ప్రాబ్లం వస్తుంది. నేను ఐప్యాడ్ నుంచి చేస్తున్నాను, అందుకని ఒకటి 20 మినిట్స్, ఇంకోటి 45 మినిట్స్ చేశాను. ఇంకన్నీ కూడా 45 to 60 మినిట్స్ మధ్యలో వీడియోస్ చేస్తాను అన్నీ కూడా. ఫస్ట్ జస్ట్ ఇంట్రడక్షన్ ప్లస్ కొంచెం కాన్సెప్ట్ ఉంది. నా సెకండ్ వీడియోలో యాక్యురసీ, ప్రెసిషన్, ఎర్రర్స్ గురించి చెప్పాను. ఇది థర్డ్ వీడియో అనిల్ ఫిజిక్స్ తెలుగు ఛానల్ నుంచి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో పార్ట్ 3 వీడియో ఇది ఇప్పుడు పెట్టకబడింది. సో లాస్ట్ వీడియోలో నేనేం చెప్పానంటే ఈచ్ వీడియో 1 అవర్ పెడతానని చెప్పాను. ఆ చాప్టర్ అయిపోయేంత వరకు ఒక్కొక్క వీడియో కాన్సెప్ట్ ప్లస్ ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి అన్నీ నేనే చెప్తాను. 1 అవర్ వీడియోస్ పెడతానని చెప్పాను. బట్ నేను ఒకటి 20 మినిట్స్, ఒకటి 40 మినిట్స్ పెట్టాను. అప్లోడింగ్ ప్రాబ్లం చాలాసార్లు రావటం వల్ల అలా పెట్టాను. ఇక్కడ నుంచి ఎటు 40 మినిట్స్ వచ్చేసింది కాబట్టి 45 to 60 మినిట్స్ వీడియోస్, 43 మినిట్స్ పెట్టాను. 45 to 60 మినిట్స్ వీడియోస్ పెడతాను. అన్ని లెసన్స్ అంతే పెడతాను. ఓకేనా. కాన్సెప్ట్ ప్లస్ ప్రాబ్లమ్స్. ఫోకస్ అంతా జేఈ అండ్ నీట్ అండ్ జేఈ అండ్ ఎంసెట్, వాటికి సంబంధించిన ఆల్ కాన్సెప్ట్స్, ఆల్ ప్రాబ్లమ్స్, పీవైక్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పీవైక్యూస్ అంటే. ఓకే, కొంతమందికి తెలియదు, చూసేవాళ్ళకి తెలియకపోవచ్చు. సో సీ దిస్ ఛానల్, ప్రిపేర్ వెల్ ఫర్ ద ఎగ్జామినేషన్ అండ్ రైట్ ఎగ్జామినేషన్ వెరీ వెల్. లెట్ us స్టార్ట్. ఈ ఎర్రర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం మనం. ఎర్రర్స్తోనే స్టార్ట్ చేద్దాం. ఓకేనా. మనకి బేసికల్గా 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయండి. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. There are 2 types of errors. 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 One, systematic error. Two, random errors.
ర్యాండమ్ ఎర్రర్స్. సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటే అవి యూని డైరెక్షనల్ అన్నమాట. ద సిస్టమాటిక్ ఎర్రర్స్ ఆర్ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఏదో ఒక డైరెక్షనే ఉంటుంది, ఉంటే పాజిటివ్ ఉంటాయి, లేకపోతే నెగిటివ్ ఉంటాయి. ద కాజ్ ఆఫ్ ర్యాండమ్ ఎర్రర్స్ ఈజ్ నాట్ నోన్. వాటి గురించి ఒకసారి డీటెయిల్డ్గా, ఈ రెండు ఎర్రర్స్ గురించి డీటెయిల్డ్గా మనం ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే వీటికి సంబంధించిన థియరీ మీద కూడా ఒక టైప్ ఆఫ్ ఎర్రర్ ఇచ్చి క్వశ్చన్ ఇచ్చి ఈ ఎర్రర్ దేని కిందకు వస్తుంది, ఏదర్ సిస్టమాటిక్ ఎర్రరా ఆర్ ర్యాండమ్ ఎర్రరా అనే క్వశ్చన్ అడుగుతాడు. 2023లో అడిగాడు. నేను ఇప్పుడు ఈ రెండింటిని డీటెయిల్డ్గా లిస్ట్ అవుట్ చేసి మీకు 2023లో ఇచ్చిన క్వశ్చన్ కూడా నేను చెప్తాను. నీట్ 2023లో ఇచ్చిన క్వశ్చన్ కూడా నేను డిస్కస్ చేస్తాను. సో లెట్ us రైట్ సిస్టమాటిక్ ఎర్రర్స్ గురించి, ర్యాండమ్ ఎర్రర్స్ గురించి ఒక నోట్స్ రాసుకుందాం. ఓకేనా, జస్ట్ వాటి గురించి రాసుకుందాం. రైట్ ఓకేనమ్మా. లెట్ us డిస్కస్ సిస్టమాటిక్ ఎర్రర్స్. సో ద సిస్టమాటిక్ ఎర్రర్ ఈజ్ యూనిడైరెక్షనల్. యూనిడైరెక్షనల్ అంటే ఏంటి? ఎయిదర్ పాజిటివ్ ఎర్రర్స్ కానీ లేదా నెగిటివ్ ఎర్రర్స్ కానీ, ఏదో ఒక డైరెక్షనే ఉంటుంది. వస్తే అన్ని పాజిటివ్ ఎర్రర్స్ వస్తాయి, లేకపోతే అన్ని నెగిటివ్ ఎర్రర్స్ వస్తాయి. పాజిటివ్ ఎర్రర్ అంటే ఏంటి? ట్రూ వాల్యూ కంటే ఎక్కువ వస్తుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ తీసుకున్నాం. మనం ట్రూ వాల్యూ 9.8 అనుకున్నాం. చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో. ట్రూ వాల్యూ అంటే అది ఎవరో చెప్పలేదు, ఎవరో కనుక్కోలేదు. మనం డిఫరెంట్ అబ్జర్వేషన్స్ తీసుకొని వాటి యొక్క యావరేజ్ వాల్యూ తీసుకుంటాం అంతే. అదే ట్రూ వాల్యూ. ట్రూ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ వాల్యూ ఆర్ మీన్ వాల్యూ అంతే. ఓకే, మనం ఒక 5 or 6 times చేస్తే ట్రూ వాల్యూ కంటే ఎక్కువ వాల్యూస్ వస్తున్నాయి అనుకోండి. 9.8 తీసుకున్నాం, 9.85, 9.86, 9.87 అలా వస్తున్నాయి. అంటే ట్రూ వాల్యూ కంటే ఎక్కువ వస్తుంటే వాట్ ఈజ్ ఎర్రర్? మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. అంటే మెజర్డ్ వాల్యూస్ 9.8 కంటే ఎక్కువ వస్తుంటే మెజర్డ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, ట్రూ వాల్యూ తక్కువ ఉంటుంది. అప్పుడు ఎర్రర్ అనేది పాజిటివ్ అవుతుంది. బికాజ్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు మెజర్డ్ మైనస్ ట్రూ. సో అన్నీ ఒకే డైరెక్షన్లో వస్తాయి. +0.1, +0.4 అట్లా వస్తూ ఉంటే దాన్ని ఏమంటారంటే యూనిడైరెక్షనల్ అంటారు. వస్తే పాజిటివ్ ఎర్రర్స్ వస్తాయి. లేదా 9.8 కదా ట్రూ వాల్యూ, మనం క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి ఒక 5 or 6 రీడింగ్స్, 9.7, 9.72 ఇలా వస్తున్నాయి అనుకోండి. అంటే వస్తే 9 కంటే ఎబో వస్తాయి మెజర్మెంట్స్ అన్నీ కూడా, లేదా 9.8 కంటే బిలో వస్తాయి. సో వస్తే అబోవ్ వస్తాయి, లేకపోతే బిలో వస్తాయి. ఎయిదర్ పాజిటివ్ ఎర్రర్స్ ఆర్ నెగిటివ్ ఎర్రర్స్. వాటిల్ని సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటారు. ఇవి ఎందుకు వస్తాయి అంటే రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ రీజను ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్. అసలు దాని డిజైన్లోనే ప్రాబ్లం ఉంది. క్యాలిబ్రేషన్ అంటే దానికి కరెక్ట్గా స్కేలింగ్ అనేది ఇవ్వలేదన్నమాట ఆ ఇన్స్ట్రుమెంట్. ఓకే, లీస్ట్ కౌంట్. సో ఆ లీస్ట్ కౌంట్లో రాంగ్ ఉంది. ఆ లీస్ట్ కౌంట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్లో ఏదన్నా ఈ డిజైన్ వల్ల దాంట్లో రాంగ్ రావచ్చు. జీరో ఎర్రర్లో కూడా జీరో ఎర్రర్ అంటే పర్ఫెక్ట్గా ఇన్స్ట్రుమెంట్ అనేది సెట్ అవ్వదు అన్నమాట. ఓకే, మనందరికీ జీరో ఎర్రర్ మీరు ప్రాక్టికల్స్ చేసేటప్పుడు వెర్నియర్ క్యాలిపర్స్లో స్క్రూ గేజ్లో జీరో ఎర్రర్స్ తీసుకుంటాం. ఎందుకంటే పర్ఫెక్ట్గా చేయటం కుదరదు ఆ ఇన్స్ట్రుమెంట్ వితౌట్ ఎర్రర్. జీరో ఎర్రర్ అక్కడ ఉన్న మీరు అది డిస్కస్ చేసేటప్పుడు జీరో ఎర్రర్ గురించి తెలుస్తుంది. ఓకే, ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళకి, ఎవరైతే ప్రాక్టికల్స్ చదివారో వాళ్ళకి జీరో ఎర్రర్ గురించి తెలుసు, ప్రాక్టికల్స్ అయిపోయినాయి. సో జీరో ఎర్రర్ అంటే దాన్ని తయారు చేసే ఆ ఇన్స్ట్రుమెంట్ని క్యాలిబ్రేట్ చేసేటప్పుడు వచ్చే లోపమే. ఓకే, నెక్స్ట్ ఇంపర్ఫెక్షన్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్. అంటే మనకు రాదు, కరెక్ట్గా చేయటం రాదు అనమాట. అది కూడా ఒక రీజన్. వేరియేషన్ ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్ అంటే మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు టెంపరేచర్ మారిపోవటం, విండ్ ఎఫెక్ట్స్ ఉండటం, హ్యూమిడిటీ, వీటి వల్ల కూడా ఏదన్నా ఫిజికల్ క్వాంటిటీస్ చేంజ్ అయితే అప్పుడు కూడా
ఆ టైప్ ఆఫ్ ఎర్రర్స్ అన్నింటినీ కూడా సిస్టమాటిక్ ఎర్రర్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ చేంజ్ అయింది అనుకోండి, మీరు ఒక రెసిస్టెన్స్ ఆఫ్ ఎ మెటీరియల్ కనుక్కుంటున్నారు, అది బాగా సెన్సిటివ్ అనుకోండి, రెసిస్టెన్స్ టెంపరేచర్తో ఈజీగా చేంజ్ అవుతుంది అనుకోండి, మరి టెంపరేచర్ చేంజ్ అయితే రెసిస్టెన్స్ చేంజ్ అయిపోయింది కదా. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఆ రెసిస్టెన్స్ మారిపోతే ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ రాంగ్ వచ్చేస్తాయి. ఆ టైప్ ఆఫ్ ఎర్రర్స్ని మనకి ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల వచ్చే ఎర్రర్స్ కూడా సిస్టమాటిక్ ఎర్రర్స్ అని అంటారు. పర్సనల్ ఎర్రర్స్, కేర్లెస్నెస్, ఓకేనా, సరిగా కేర్ తీసుకోకపోవటం మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు, ఈ ఎర్రర్స్ అన్నింటినీ కూడా మనం సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటారు. సో వీటిలో ఏ పాయింట్స్ వచ్చినా మనకు వచ్చిన క్వశ్చన్లో ఇది ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ అంటే సిస్టమాటిక్ ఎర్రర్ అని చెప్పాలి. ఓకే, రైట్, ఓకేనమ్మా. సిస్టమాటిక్ ఎర్రర్స్ అయిపోయింది. ఇప్పుడు ర్యాండమ్ ఎర్రర్స్. ద కాజ్ ఆఫ్ దిస్ ర్యాండమ్ ఎర్రర్స్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ నోన్. ఇది అని చెప్పలేము ర్యాండమ్ ఎర్రర్స్, అందుకనే వాటి ర్యాండమ్గా ఎలా పడితే అలా వచ్చేస్తాయి. దే మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. పాజిటివ్ ఎర్రర్స్ రావచ్చు లేదా నెగిటివ్ ఎర్రర్స్ రావచ్చు. ట్రూ వాల్యూ కంటే ఎక్కువ వాల్యూ వస్తే మెజర్మెంట్లో పాజిటివ్ ఎర్రర్, ట్రూ వాల్యూ కంటే తక్కువ వాల్యూ వస్తే నెగిటివ్ ఎర్రర్. ఓకేనా. మరి ఈ ఎర్రర్స్ని ఎలా మినిమైజ్ చేస్తారు అంటే బై టేకింగ్ మోర్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దీస్ ఎర్రర్స్ కెన్ బి మినిమైజ్డ్ బై టేకింగ్ మోర్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు దీని మీద ఒక బిట్ వస్తుంది. ఇప్పుడు ఈ లైన్ మీద దీస్ ఎర్రర్స్ కెన్ బి మినిమైజ్డ్ బై టేకింగ్ మోర్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఒక నోట్ పాయింట్ రాసుకుందాం. నోట్, నోట్, నోట్. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ అనేది ఒక ఎర్రర్ అనుకోండి, మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఎక్స్ అనేది ఎర్రర్. అబ్జర్వేషన్స్ని n టైమ్స్ పెంచితే ఇప్పుడు ఈ ఎర్రర్ ఎంత అవుతుందంటే x/n. అదేంటో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ద ఎర్రర్ ఇన్ ఎక్స్పెరిమెంట్ ఈస్ x, if the number of observations are increased to n times, the present error is x/n. ఎక్కువ అబ్జర్వేషన్స్ తీసుకుంటే అంటే ఎక్కువ సార్లు యాక్టివిటీని చేస్తే ఎర్రర్ తగ్గిపోతుంది. n టైమ్స్ ఎక్కువ తీసుకుంటే n టైమ్స్ ఎర్రర్ తగ్గిపోయింది. సో ఎర్రర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనమాట. అదొకసారి రాసి ఒక ఎగ్జాంపుల్ చెప్తే సింపుల్గా ఉంటుంది, అర్థమైపోతుంది. ఓకేనా. ఏం లేదండి, ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడే చెప్పేసి చెప్తాను, సరిపోదు. ఒక యాక్టివిటీలో ఎర్రర్ ఎక్స్, దాన్ని 2 టైమ్స్ చేసినప్పుడు ఎర్రర్ ఎక్స్ వచ్చింది. ఒకవేళ 10 టైమ్స్ చేశారనుకోండి, 2 టైమ్స్ ఫస్ట్ టైం చేసినప్పుడు ఎక్స్ వస్తే 10 టైమ్స్ చేసినప్పుడు ఎర్రర్ ఎంత అంటే, ఫస్ట్ ఎన్నిసార్లు చేశారు? 2 టైమ్స్. తర్వాత ఎన్నిసార్లు చేశారు? 10 టైమ్స్. అంటే ఎన్నిసార్లు పెంచారు? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని 5 టైమ్స్ పెంచారు. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5 టైమ్స్ పెంచితే ఎర్రరు 5 టైమ్స్ తగ్గిపోతుంది. ఇనీషియల్ ఎర్రర్ ఎక్స్ అయితే 10 టైమ్స్ అబ్జర్వేషన్ చేసినప్పుడు ఎర్రరు x/5 అవుతుంది. x/5. ఓకే. సో ఇది మళ్ళీ రాస్తాను బోర్డు మీద. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ తర్వాత రాద్దాం. ఇఫ్ x ఈజ్ ద ఎర్రర్, ఈ పాయింట్ మీద ప్రాబ్లం వస్తుంది, ఒక ప్రాబ్లం వస్తుంది. రేపు మీరు రాయబోయే ఎగ్జామ్స్లో, మీ కాలేజీలో జరిగే ఎగ్జామ్స్లో డెఫినెట్గా ఏ మెటీరియల్ అయినా ఇది ఒక మోడల్ ఉంటుంది. ఓకేనా. మీరు ఏ మెటీరియల్ ఫాలో అవుతున్నా, ఓన్గా ప్రిపేర్ అవుతున్నా, కాలేజీలో రాస్తున్నా, కాలేజీలో ఎగ్జామ్స్ రాస్తున్నా,
ఈ 2 months జరిగే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఈ బిట్ ఒకటి వస్తుంది. ఒక్కసారన్నా మీరు ఫేస్ చేస్తారు, 1 or 2 times ఈ బిట్ని ఫేస్ చేస్తారు మీరు రాసే ఎగ్జామ్స్. ఓకే, మన టైం బాగుంటే ఫైనల్ ఎగ్జామ్లో కూడా రావచ్చు. ఓకే, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఎర్రర్, in an activity or experiment, if number of observations are increased by n times, error becomes x by n. If number of observations are increased by n times, error reduces to x by n. అబ్జర్వేషన్స్ n టైమ్స్ పెంచితే ఎర్రర్ x by n అవుతుంది. ఇనీషియల్ ఎర్రర్ x అన్నమాట. ఇది పాయింట్. ఈ పాయింట్ ఇలా గుర్తుపెట్టేసుకొని మనం డైరెక్ట్గా సమ్ చేసేసుకోవచ్చు. ఎర్రర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, రైట్. దాని మీద ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఎర్రర్కి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్కి మధ్య రిలేషన్ ఇలా ఉంటుంది. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, error is inversely proportional to number of observations. If the number of observations are more, the error will be minimized. దాన్ని ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్పుకున్నాం. సి మోడల్ వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్, error in an experiment is y. Error in an experiment is y. Error in an experiment is y when experiment is done 4 times. What is the error when the experiment is done 24 times? What is the error when experiment is done 24 times. సొల్యూషన్ చూడండి, ఇది ఎంత సింపుల్ గా ఆలోచించి చేయొచ్చో చూడండి. లెట్స్ ఇప్పుడు 4 times చేసినప్పుడు y అంట. ఓకే, ఎర్రర్ ఎంత? y. ఎన్ని టైమ్స్ చేశారు? 4 times. 4 times చేసినప్పుడు y. రెండోసారి ఎన్నిసార్లు చేశారు? 24 times. అప్పుడు ఎర్రర్ ఎంత? ఇది కావాలి. ఫస్ట్ టైం 4 times, సెకండ్ టైం 24 times. ఎన్ని టైమ్స్ పెంచారు నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్? 24/4, 6 times పెంచారు. If the number of observations are increased to 6 times, the error reduces to 1/6.
అంటే న్యూ ఎర్రర్ వై డాష్ ఇజ్ ఈక్వల్ న్యూ ఎర్రర్ y dash is equal to y by 6. ఇట్లా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, ఓకేనా. 4 టైమ్స్ చేసినప్పుడు y, 24 టైమ్స్ చేసినప్పుడు ఎంత? 24 టైమ్స్ అంటే 24/4, 6 టైమ్స్ పెంచారు అబ్జర్వేషన్స్ని 6 టైమ్స్ పెంచితే ఎర్రర్ 1/6 టైమ్స్ అయిపోతుంది. ఓకే, ఇది ఆన్సర్ వచ్చేసింది. ఇంకొక మెథడ్, ఇంకా ఈ ఫార్ములా ద్వారా ఎలా చేయొచ్చు? ఎర్రర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఓఆర్ఆర్. ఇలా కూడా చేయొచ్చు. ఈ ఫార్ములా వేసుకోండి. ఫస్ట్ మెథడే చాలా ఈజీ, ఓకేనా. ఇప్పుడు 4 ఎర్రర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 4 అబ్జర్వేషన్స్ అన్నప్పుడు ఎర్రర్ y, 24 అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు ఎర్రర్ y డాష్. దిస్ ఈజ్ ఎర్రర్, ఓకేనా, ఎర్రర్. సో కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి y డాష్డ్ బై y ఈజ్ ఈక్వల్ టు 4/24 వేయాలి, ఓకేనా. y డాష్డ్ బై y ఈజ్ ఈక్వల్ టు 4/24, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/6, ఓకేనమ్మా. సో ఇంప్లైస్ 4/24 అంటే 1/6. What does it imply? New error y dash is equal to y by 6. ఆ విధంగా కూడా చేయొచ్చు. You can follow first method. This is first method, this is second method. Okay na? Second method. So it's first method is easy. Okay. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఖచ్చితంగా మీకు వస్తుంది, ఓకే, రైట్, ఓకేనమ్మా. ఇప్పుడు ఎర్రర్స్ మీద ఇచ్చిన నీట్ 2023 క్వశ్చన్ చూడండి, థియరీ పెట్టింది. ఎర్రర్స్ ఇన్ మెజర్మెంట్ విచ్ అరైజ్ డ్యూ టు అన్ప్రెడిక్టబుల్ ఫ్లక్చువేషన్స్ ఇన్ టెంపరేచర్ అండ్ వోల్టేజ్ సప్లై ఆర్. చూడండి, ఇది అన్ప్రెడిక్టబుల్ అనమాట, ఓకేనా. అన్ప్రెడిక్టబుల్ అంటే కాజ్ ఈజ్ నాట్ నోన్. ద ఎర్రర్స్ హూస్ కాజ్ ఈజ్ నాట్ నోన్, దే ఆర్ కాల్డ్, దే కమ్ అండర్ ర్యాండమ్ ఎర్రర్స్. సో ఆన్సరు దీనికి ర్యాండమ్ ఎర్రర్స్, ఎందుకంటే అన్ప్రెడిక్టబుల్ మీన్స్ కాజ్ నాట్ నోన్, తెలియదు సరిగా ఎట్లా జరిగిద్ది అనేది తెలియదు. ఇవి పర్సనల్ ఎర్రర్స్ అయితే మనం చేసిన తప్పది, ఓకేనా. లీస్ట్ కౌంట్ ఎర్రర్స్ అంటే ఇన్స్ట్రుమెంట్లో డిఫెక్ట్. ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అన్నా లీస్ట్ కౌంట్ ఎర్రర్స్ అన్నా దాదాపు ఒకటే, దాంట్లో ఉండే మ్యానుఫ్యాక్చరల్ డిఫెక్ట్, ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్. ఇవన్నీ వేరు, ఇవన్నీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎందులో చెప్పుకున్నాం? సిస్టమాటిక్ ఎర్రర్స్. ఆ 3 ర్యాండమ్ ఎర్రర్స్, మన కంట్రోల్లో లేనిది ర్యాండమ్ ఎర్రర్స్, ఎలా పడితే అలా వచ్చేస్తుంది. సో నీట్ 2023 క్వశ్చన్. సో అందులో ఉండే పాయింట్స్, సిస్టమాటిక్ ఎర్రర్స్, ర్యాండమ్ ఎర్రర్స్లో ఉండే పాయింట్స్ జాగ్రత్తగా చూసుకోండి. అవి గుర్తుపెట్టుకుంటే ఇది వెంటనే ఆన్సర్ చేయొచ్చు, రైట్, ఓకేనమ్మా. నౌ కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్. కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్లో మనకి ఫస్ట్ది ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. ఈ ఎర్రర్ గురించి చెప్పుకొని దీని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్పుకున్నాం, ఓకేనా. ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా చేయాలి, ఓకేనా, రైట్. ఇప్పుడు 2 ఫిజికల్ క్వాంటిటీస్ ఎడిషన్లో ఉన్న సబ్ట్రాక్షన్లో ఉన్న ఈ ఎర్రర్ అనేది ఎలా కనుక్కోవాలి? ఈ ఎర్రర్ ఇన్ ద కాంబినేషన్ అన్నమాట, ఓకేనా. లెట్ z is equal to x ప్లస్ వై, లేకపోతే 2 కలిపి చెప్పేసుకున్నాం, x ప్లస్ ఆర్ వై మైనస్ వై. z is a కాంబినేషన్ ఆఫ్ x ప్లస్ వై కావచ్చు లేదా x మైనస్ వై కావచ్చు. maximum possible error in z is equal to maximum
maximum possible error. Maximum possible error in Z. Error in Z. Delta Z is equal to delta X plus delta. Okay. Delta X ante error in X. Delta Y ante error in Y. Delta Z ante error in Z. Okay. X plus or minus Y. X plus Y unna లేదా X minus Y unna. What is the maximum possible error in Z? Delta X plus delta Y. Plus A వేయాలి, మైనస్ వేయకూడదు. ఓకేనా? రైట్. Delta X, error in X. Error in X. Delta Y, error in Y. Error in Y. Okay. Delta Z అంటే maximum possible error in Z. ఓకేనా? ఇప్పుడు ఏ మెజర్మెంట్ అయినా ఎలా చెప్పాలి అంటే అలాంగ్ విత్ ఎర్రర్ చెప్పాలి. ఎనీ మెజర్మెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ అలాంగ్ విత్ ఎర్రర్. ఆ మెజర్మెంట్ ని ఎలా చెప్తారో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ పెన్ను లెంత్ ఉంది. ఈ పెన్ను లెంత్ ఒక 15 సెంటీమీటర్స్ అనుకున్నాం. ఈ పెన్ను లెంత్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే 15 ప్లస్ ఆర్ మైనస్ 0.5 అంటే దాని యొక్క మెజర్మెంట్ ప్లస్ ఆర్ మైనస్ దాని ఎర్రర్తో సహా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, లెంత్ ఒక టైం ఉందనుకోండి. టైము ప్లస్ ఆ టైంలో వచ్చే ఎర్రర్ మనం మెజర్మెంట్ చేసినప్పుడు అలా చెప్పాలి. ఓకేనా? ఎక్స్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ. దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఎక్స్. లేదా వై అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ. దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? వై ప్లస్ ఆర్ మైనస్ డెల్టా వై. ఓకే, సరే. ముందు ఇది చూడండి. నేను ఇప్పుడు చెప్పింది మళ్ళీ బోర్డు మీద రాస్తాను, చూడండి. ఓకేనా? రైట్. ఎనీ ఫిజికల్ క్వాంటిటీ ఎక్స్ కెన్ బి రిటన్ లైక్ దిస్. ఈ విధంగా చూపించాలి మెజర్మెంట్. measurement of any physical quantity must be shown along with its error like this. Must be shown along with the error as x plus or minus delta x. x అనేది ఎనీ ఫిజికల్ క్వాంటిటీ. x ఎనీ ఫిజికల్ క్వాంటిటీ. x అనేది ఎనీ ఫిజికల్ క్వాంటిటీ. డెల్టా ఎక్స్ ఎర్రర్. డెల్టా ఎక్స్ అనేది ఎర్రర్ ఇన్ ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, సో దేన్నైనా ఎలా చూపించాలి? ఇలా చూపించాలి. ఓకేనా? ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఎక్స్. లెంత్ ఉందనుకోండి, ఎల్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఎల్. ఏరియా ఉందనుకోండి, ఏరియాని ఎలా రిప్రజెంట్ చేస్తాం? చూడండి, ఏరియా రాసి చూపిస్తాను. ఏరియా కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా.
ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఐ. ఓకేనా? ఏరియాని ఆ విధంగా చూపించాం. సో దేన్నైనా సరే ఫిజికల్ క్వాంటిటీ ప్లస్ ఆర్ మైనస్ ఎర్రర్ చూపించాలి. దట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ మెజర్మెంట్. ఓకే, దాంట్లోనే ఇప్పుడు మనం కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ రాస్తాం. ఇప్పుడు ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓకేనా? పెరిమీటర్ కనుక్కొని ఒక ఎగ్జాంపుల్ ఎర్రర్స్ చెప్తాను. రైట్, ఆ ప్రాబ్లం రాద్దాం. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ప్లేట్ ఆర్ measured to be L 4.0 plus or minus 0.2 and breadth B is equal to 2.0 plus or minus 0.1. ఇది లెంత్, ఇది బ్రెడ్త్. అయితే పెరిమీటర్ అంత. నేను ఇందాకే మీకు చెప్పాను, ఏదైనా ఫిజికల్ క్వాంటిటీని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? ఎల్ ప్లస్ ఆర్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లెంత్ ఎల్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఎల్. ముందు ఇలా రాసేసుకోవాలి, సొల్యూషన్ రాద్దాం. ఓకేనా? సొల్యూషన్ చేద్దాం. రైట్, సొల్యూషన్. లెంత్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారండి? 4.0 ప్లస్ ఆర్ మైనస్ 0.2. ఓకేనా? 0. సో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? ఎల్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఎల్. ఓకేనా? దిస్ ఈజ్ డెల్టా ఎల్, దిస్ ఈజ్ ఎల్. నెక్స్ట్ బ్రెడ్త్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారండి? 2.0 ప్లస్ ఆర్ మైనస్ 2.0 ప్లస్ ఆర్ మైనస్ 0.1. దిస్ ఈజ్ బి ప్లస్ ఆర్ మైనస్ డెల్టా. బి ప్లస్ ఆర్ మైనస్ డెల్టా. ఓకేనా? దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ ది డెల్టా. మా ఇది బి, ఇది డెల్టా బి. ఏ మెజర్మెంట్ అని ఇప్పుడు పెరిమీటర్ అడుగుతున్నాడు. పెరిమీటర్ అంటే ఏం కనుక్కోవాలి? పి ప్లస్ ఆర్ మైనస్ డెల్టా. What is the perimeter of a rectangle formula? Perimeter of a rectangle. P is equal to 2 into L plus B. ఓకేనా? పెరిమీటర్ ఎవరైనా కనుక్కుంటారు. ఇదిగో ఎల్ బి పెరిమీటర్ కనుక్కుంటారు, బాగానే ఉంది. పెరిమీటర్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? పి ప్లస్ ఆర్ మైనస్ డెల్టా పి. డెల్టా పి కనుక్కోవాలి. ఇదిగో చూడండి, ఎడిషన్లో ఉంది. అప్పుడు డెల్టా పి ఎలా వచ్చింది చెప్పండి? డెల్టా పికి ఫార్ములా ఏంటి ఎడిషన్లో ఉంటే? ఇందాకే రాశాను, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అయితే డెల్టా జెడ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ ప్లస్ డెల్టా వై. ప్లస్ ఉన్నా అంతే, మైనస్ ఉన్నా అంతే. ఓకే, ఇక్కడ చూడండి, డెల్టా పి ఏమైంది? డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇందాక చెప్పాను కదా, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వై. ఎలా ఉన్నా డెల్టా జెడ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ ప్లస్ డెల్టా వై. ఓకేనా? ఇప్పుడు ఎంత అయితే 2 ఇంటూ డెల్టా ఎల్ ప్లస్ డెల్టా బి. ఇది ఎడిషన్కి సబ్ట్రాక్షన్కి ఇంతే ఉంటుంది. ఇక్కడ ఎల్ ప్లస్ బి ఉన్నా సరే, ఇక్కడంటే పెరిమీటర్ అంటే ఎల్ ప్లస్ బినే వస్తుందండి. ఓకేనా? సో ఆ ఫార్ములా ప్రకారం ఇది. ఓకే, ఇది పి కనుక్కోవాలి, డెల్టా పి కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత వాట్ ఈస్ ద పెరిమీటర్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? పి ప్లస్ ఆర్ మైనస్ డెల్టా పి. సో ఇక్కడ కనుక్కున్నామా? ప్లేస్ ఉంటే ఇది చూడండి, రైట్. పి కనుక్కున్నా, పి అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. దిస్ ఈజ్ ఎల్, దిస్ ఈజ్ బి. సో పి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే 4 ప్లస్ 2. 2 ఇంటూ 4 ప్లస్ 2.
4 + 2. ఆ పాయింట్లు వేయాలి అక్కడ. ప్రస్తుతానికి ఇట్లానే వేసి కనుక్కున్నాం. ఓకేనా, 0.0 మీరు పెట్టేసేయండి ఏం కాదు. నేను 0.0 లేకుండా వేసాను. ఇక్కడైతే తప్పు రాదు. 4 + 2 6, దిస్ ఈజ్ 12. ఓకేనా, ఇక్కడ రాద్దాం 12.0. డెల్టా పి అంటే 2 × ΔL + ΔP. ఓకేనా, అది కూడా కనుక్కున్నాం. డెల్టా పి 2 × ΔL + ΔP. 2 × ΔL + ΔP. 0.2 ప్లస్ ఇదిగోండి ΔL ΔP. 0.2 + 0.1. 0.2 + 0.1. 0.6. 0.6. ఓకేనా, 0.6. సో రెండు మీటర్స్, ఇది మీటర్సే, ఇది కూడా మీటర్స్. ఓకే, నౌ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి పెరిమీటర్ని? P ± డెల్టా. పెరిమీటర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్, పెరిమీటర్ని ఎలా చూపించాలండి? ఎలా చూపిస్తాం పెరిమీటర్ అంటే? P ± డెల్టా. ఇక్కడ మళ్ళీ P ఎందుకులే కానీ ఎట్లా రాద్దాం. పెరిమీటర్ P ± డెల్టా. P ± డెల్టా. That is equal to, what is P? 12. What is delta P? 6. 12.0 ± 0.6. సో ఈ విధంగా పెరిమీటర్ని ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, సో Z is equal to X ± Y. వాట్ ఈస్ ద, ఇట్లా ఎడిషన్లో కానీ సబ్ట్రాక్షన్లో కానీ ఉంటే సో మ్యాక్సిమం పాసిబుల్ ఎర్రర్ ఏమయ్యాలి? ΔZ is equal to Δx + Δy. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇది. ఓకేనా, రైట్. ఓకే, ఇందులో రిలేటివ్ ఎర్రర్ కూడా చెప్పుకోవాలి. మనం ఇందాకే చెప్పాము Z is equal to X ± Y. ఓకేనా, వాట్ ఈజ్ ఎర్రర్ ఇన్ Z? ΔZ. ΔZ is equal to Δx + Δy. ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఇక్కడ ఎర్రర్లో అయితే ప్లస్ ఏ వస్తుంది. మ్యాక్సిమం పాసిబుల్ ఎర్రర్ తీసుకుంటాం. రిలేటివ్ ఎర్రర్ ఇన్ Z అంటే ΔZ/Z. ΔZ అంటే ఎంత? దిస్ ఇస్ ఇది బై ఇది. Z అనేది X + Y ఉండొచ్చు లేదా X - Y ఉండొచ్చు. ఓకేనా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ దీన్ని డివైడ్ చేస్తే Δx/X ± Y, Δy/X ± Y. ఇది కూడా అడగచ్చు. ఓకేనా, సో రిలేటివ్ ఎర్రర్ కూడా చెప్పుకోవాలి. ఓకే, X ± Y అంటే X + Y కావచ్చు లేదా X - Y కావచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ మల్టిప్లికేషన్లో ఉంటే రిలేటివ్ ఎర్రర్ కానీ ఎలా కనుక్కుంటామో చూద్దాం. మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ రెండిట్లోనూ చూద్దాం. రైట్, చూడండి మల్టిప్లికేషన్. Z is a multiplication of two quantities A and B. ఓకేనా, రిలేటివ్ ఎర్రర్ ఇన్ Z ఎలా తీసుకుంటాము అంటే చూడండి, రిలేటివ్ ఎర్రర్ ఇన్ Z, relative error in Z. Relative error in Z is, చూడండి, ΔZ/Z. ΔZ/Z is equal to ΔA/A. ఇందులో రిలేటివ్ ఎర్రర్ ప్లస్ ఇందులో రిలేటివ్ ఎర్రర్ మల్టిప్లికేషన్లో ఉంటే యాడ్ చేయాలి. ΔB/B. ఓకేనా, ఈ విధంగా తీసుకోవాలి. డివిజన్లో ఉన్నా అంతే. సో సెకండ్ డివిజన్లో ఉంటే Z is equal to A/B.
జెడ్కి ఏ బై బి, ఏ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ, బి అనేది ఇంకో ఫిజికల్ క్వాంటిటీ, జెడ్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, అలా కనుక ఉంటే అప్పుడు రిలేటివ్ ఎర్రర్ ఇన్ జెడ్, relative error in Z, relative error in Z is delta Z by Z is equal to delta A by A plus delta B by delta A by A plus delta B. Relative error in Z ఎలా వస్తుందండి? డెల్టా జెడ్ బై జెడ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఏ బై ఏ ప్లస్ డెల్టా బి బై, ఇందులో రిలేటివ్ ఎర్రర్ ప్లస్ ఇందులో రిలేటివ్ ఎర్రర్. అంటే మల్టిప్లికేషన్లో ఉన్న లేదా డివిజన్లో ఉన్న రిలేటివ్ ఎర్రర్ సేమ్ ఫార్ములాస్ వస్తాయి. ఇదిగోండి, ఇందులో రిలేటివ్ ఎర్రర్ ప్లస్ ఇందులో రిలేటివ్ ఎర్రర్, ఇక్కడ కూడా అంతే, ఏలో రిలేటివ్ ఎర్రర్ ప్లస్ బిలో రిలేటివ్ ఎర్రర్. సో దిస్ ఈస్, దీని మీద ఒక మోడల్ ప్రాబ్లం ఇప్పుడు తీసుకున్నాం. ఓకేనా, రైట్. సో నౌ వి విల్ సీ ఏ మోడల్ ప్రాబ్లం. సో లెట్ us see this question. ఓకేనమ్మా, మాస్ ఆఫ్ ఏ బాడీ 10 plus or minus 1.1 kg, వాల్యూమ్ 1 plus or minus 0.1 మీటర్ క్యూబ్, డెన్సిటీ కావాలి. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. మనకు తెలుసు కదా, ఏ క్వాంటిటీలైనా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? మాస్ అంటే m ప్లస్ ఆర్ మైనస్ డెల్టా m. చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ m, దిస్ ఈజ్ డెల్టా m. ఓకే, వాల్యూమ్ ఇచ్చారు, వాల్యూమ్ 1 plus or minus 0.1. Okay. So V plus or minus delta V. This is V plus or minus delta V. This is V. This is delta. Then what is the formula for density? Density rho is equal to mass by volume. That is equal to m by. ఇందాకే చెప్తాం, z is equal to x by y ఫామ్ లో ఉంటే దీని ముందు ప్రీవియస్ రిలేటివ్ ఎర్రర్ ఇన్ z, డెల్టా z by z is equal to దీని కాంబినేషన్ రిలేటివ్ ఎర్రర్స్ అయ్యాలి. ఓకేనా, అకార్డింగ్ టు అవర్ ఫార్ములా, according to our formula, delta rho by rho is equal to delta m by m plus delta v by v. Okay, delta m by m plus delta v by v. సో మనల్ని అడిగింది రో, డెన్సిటీ రో అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? డెన్సిటీని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? రో ప్లస్ ఆర్ మైనస్ డెల్టా, ఇది ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే మనకి డెల్టా రో కావాలి, డెల్టా రో. మరి రో అంటే ఏంటి? మాస్ బై వాల్యూమ్. వాట్ ఈజ్ రో వాల్యూ? చూడండి, rho is equal to mass by volume. Okay, what is mass? 10. What is volume? 1. 10 by 1. This is the numerical value. Okay, అడు యూనిట్స్ ఇస్తే యూనిట్స్ కూడా తీసుకోవటమే. ఓకే, సో వాట్ ఈస్ రో వాల్యూ? మాస్ బై వాల్యూమ్. దిస్ ఈస్ మాస్, దిస్ ఈస్ వాల్యూమ్. డెల్టా రో బై వాట్ ఈస్ రో? 10. What is delta m? 0.1.
What is M? 10. Plus, what is delta V? 0.1. What is V? 1. 0.01 plus 0.1. దీని 10తో ఈ 10 అటువైపు వెళ్తే మల్టిప్లై అవుతుంది. డెల్టా రో ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ దీన్ని మల్టిప్లై చేయండి. 0.01 ప్లస్ 0.1. బైపీసీ స్టూడెంట్స్ జాగ్రత్త, ఈ మల్టిప్లికేషన్స్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. 10 ఇంటూ 0.01 0.1 ప్లస్ 10 ఇంటూ 0.1 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1.1. దిస్ ఈజ్ డెల్టా రో. డెల్టా రో వచ్చిన తర్వాత డెన్సిటీని ఎలా రాయాలి? రో ప్లస్ ఆర్ మైనస్ డెల్టా రో. వాట్ ఈజ్ రో? 10 ప్లస్ ఆర్ మైనస్ వాట్ ఈస్ డెల్టా రో? 1.1. సో దిస్ ఈస్, చూసారా, డివిజన్లో ఉంటే రిలేటివ్ ఎర్రర్ కనుక్కొని దాని నుంచి ఎర్రర్ కనుక్కోవచ్చు. రిలేటివ్ ఎర్రర్ కావాలంటే రిలేటివ్ ఎర్రర్ కనుక్కుంటాం, ఎర్రర్ కావాలంటే ఎర్రర్ కనుక్కుంటాం. కానీ ఇక్కడ మనల్ని అడిగింది డెన్సిటీ. డెన్సిటీని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? రో ప్లస్ ఆర్ మైనస్ డెల్టా రో. సో ఈ విధంగా ఎక్స్ప్రెస్. సో దిస్ ఈస్ ద మోడల్, కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ డివిజన్ లో మెథడ్. రైట్, గుడ్. నెక్స్ట్ కాన్సెప్ట్, దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఇన్ ఫైండింగ్ రిలేటివ్ ఎర్రర్. దీన్ని PYQs లో చాలా ఇచ్చారు ఈ అప్లికేషన్ మీద చేసే మోడల్. రిలేటివ్ ఎర్రర్ కనుక్కోవాలి, ఓకేనా? రిలేటివ్ ఎర్రర్ ఇన్ జెడ్ కనుక్కోవాలి. ఈ విధంగా ఉంటే చూడండి, AB మల్టిప్లికేషన్ లో ఉన్నాయి, వాటికి పవర్స్ కూడా ఉన్నాయి. వాట్ ఈస్ ద క్వశ్చన్? క్వశ్చన్ కాదు, అప్లికేషన్ ఏంటంటే Z ఈజ్ ఈక్వల్ టు A పవర్ M ఇంటూ B పవర్ N డివైడెడ్ బై C పవర్ R ఇంటూ D పవర్ S. ఇవన్నీ కూడా ABCDలు అనేవి ఫిజికల్ క్వాంటిటీస్. ABCDలు అనేవి ఫిజికల్ క్వాంటిటీస్, ఓకేనా? జెడ్ కూడా ఫిజికల్ క్వాంటిటీ. రిలేటివ్ ఎర్రర్ ఇన్ జెడ్ ఎలా కనుక్కుంటారో చూద్దాం, ఓకేనా? రిలేటివ్ ఎర్రర్ ఇన్ జెడ్, రిలేటివ్ ఎర్రర్ ఇన్ జెడ్, రిలేటివ్ ఎర్రర్ ఇన్ జెడ్ ఈస్ delta z by z. Delta z by z is equal to, delta z by z is equal to m into delta a by a, m into delta a by a plus n into delta b by b, delta b by b plus, చూడండి ప్లస్. మా ఇక్కడ డివిజన్ లో ఉన్నా కానీ ప్లస్ వేయాలి. ఇక పవర్ ఇంటూ ఫ్రాక్షనల్ చేంజ్, పవర్ ఇంటూ రిలేటివ్ ఎర్రర్ వేయాలి. ఆర్ ఇంటూ డెల్టా సి బై సి ప్లస్ ఆర్ ఇంటూ డెల్టా సి బై ప్లస్ ఎస్ ఇంటూ డెల్టా డి బై డి, ఎస్ ఇంటూ డెల్టా డి బై డి. ఓకే, చూడండి ఇప్పుడు పవర్ ఇంటూ రిలేటివ్ ఎర్రర్ వేయాలి, ఓకేనా? చూడండి, జెడ్ కూడా పవర్ 1 కాబట్టి డెల్టా జెడ్ బై జెడ్ వేసాం. డెల్టా జెడ్ బై జెడ్ రిలేటివ్ ఎర్రర్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ ఎర్రర్స్ ఇన్ రైట్ హ్యాండ్ సైడ్. వీటన్నిటికీ రిలేటివ్ ఎర్రర్స్ వేయాలి. మల్టిప్లికేషన్ లో ఉన్న, డివిజన్ లో ఉన్న, మల్టిప్లికేషన్ లో ఉన్న, డివిజన్ లో ఉన్న రిలేటివ్ ఎర్రర్స్ అన్ని యాడ్ చేయాలి. ముందు పవర్ ముందు వేసుకోవాలి, ఓకేనా? ఇది చూడండి, పవర్ ఇంటూ రిలేటివ్ ఎర్రర్ ఇన్ ఏ, ఎం ఇంటూ డెల్టా ఏ బై ఏ ప్లస్ మల్టిప్లికేషన్ లో ఉన్న ప్లస్ ఏ, డివిజన్ లో ఉన్న ప్లస్ ఏ. పవర్ తో రిలేటివ్ ఎర్రర్ ని మల్టిప్లై చేయాలి. చూడండి, ఎం ఇంటూ డెల్టా ఏ బై ఏ ప్లస్ దీని పవర్ ఎన్, ఎన్ ఇంటూ డెల్టా బి బై బి ప్లస్ సి పవర్ ఆర్, ఆర్ ఇంటూ డెల్టా సి బై సి ప్లస్ ఎస్ ఇంటూ డెల్టా డి బై డి, ఓకే?
పవర్ ఇంటూ రిలేటివ్ ఎర్రర్స్ వేసుకోవాలి, లేదా పర్సంటేజ్ ఎర్రర్ అంటే రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100. సో పర్సంటేజ్ ఎర్రర్ అయితే ఏమేస్తారు, పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ జెడ్, చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్. పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ జెడ్ ఈస్ percentage error in Z is delta Z by Z into 100 is equal to, అటు ఇటు 100తో మల్టిప్లై చేసుకోండి, m into delta A by A into 100 plus n into delta B by B into 100 plus r into delta C by C into 100 plus S into delta D by D into 100. ఓకేనా? సో percentage error in left hand side is equal to percentage error in right hand side. వేసేటప్పుడు పవర్స్తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఒకసారి చూడండి, పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెల్టా జెడ్ బై జెడ్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ రైట్ హ్యాండ్ సైడ్స్. ఎడిషన్ ఉన్న డివిజన్లో ఉన్న యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మల్టిప్లికేషన్ ఉన్న డివిజన్ ఉన్నా, సారీ ఎడిషన్ ఉంటే కాదు, ఎడిషన్ అంటే అది ఆల్రెడీ ముందు ఇందాక చెప్పేశాం. ఓకేనా? సో మల్టిప్లికేషన్ ఉన్న డివిజన్ ఉన్న యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎం ఇంటూ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఏ ప్లస్ ఎన్ ఇంటూ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ బి, ఆ విధంగా వేసేసాం. సో దిస్ ఈస్ ద ఫార్ములా, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్. ఓకేనా? ఇప్పుడు దీని మీద ఇంకొకటి చెప్తాను, అంటే ఇటువైపు పవర్ కూడా ఉంటే ఏమైందో చూద్దాం, జెడ్ పవర్ పి అని ఉంటే ఏమైందో చూద్దాం. ఓకేనా? రైట్, లెట్ us come to this question. In an experiment, the percentage of error occurred in measurement of physical quantities A, B, C, D are 1%, 2%, 3% and 4% respectively. అంటే ఏలో 1%, బిలో 2%, సిలో 3%, డిలో 4%. పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఎక్స్ కావాలి, ఎక్స్ అంటే ఇది, ఎక్స్ అంటే ఇది. ఓకేనా? సో అకార్డింగ్ టు అవర్ ఫార్ములా మనం పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఎక్స్ కి ఫార్ములా ఏమని రాసుకుంటాం చూడండి. పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఎక్స్ ఇందాకే చెప్పాం, పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఎక్స్, చూడండి. పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, దీని పవర్ 1 కదా ఉంది, కాబట్టి డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100, delta x by x into 100 is equal to power into percentage error in right hand side. A की power anta 2 into delta A by A, 2 into delta A by A into 100 plus అన్ని ప్లస్లే, మల్టిప్లికేషన్ లో ఉన్న డివిజన్ లో ఉన్న అన్ని ప్లస్లే వేయాలి, మాక్సిమం పాసిబుల్ ఎర్రర్. ఓకే, b power half into delta b by b into 100 plus c power 1/3 into delta c by c into 100 plus d की power 3 into delta d by d into 100, delta d by d into 100. సో దిస్ అసలు ఇచ్చింది ఏంటి? సో ఇచ్చింది రాద్దాం, గివెన్ చూడండి. ఫస్ట్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఏ అంటే ఏమి ఇచ్చినట్టు, డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 1. మా పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఏ, పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఏ ఈజ్ 1%. దాన్ని ఎలా రాయాలి? పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఏ అంటే డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 1. పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ బి 2%. అప్పుడు ఎలా రాస్తాం? అది
delta b by b into 100 is equal to 2. పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ సి అంటే సిలో పర్సంటేజ్ ఎర్రర్ అంటే డెల్టా సి బై సి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనమ్మా. డిలో పర్సంటేజ్ ఎర్రర్, ఇంకా డిలో పర్సంటేజ్ ఎర్రర్. సో డిలో పర్సంటేజ్ ఎర్రర్ అంటే డెల్టా డి బై డి. ఓకేనా, డెల్టా డి బై డి. సో ఇక్కడ సరే ఇంకా సబ్స్టిట్యూట్ చేద్దాం. డిలో అయితే 4, డిలో 4. ఓకే, అర్థమైపోయింది కదా. డెల్టా డి బై డి ఇంటూ 100 అంటే 4. ఇక్కడ రాసేద్దాం 2 ఇంటూ వాట్ ఈజ్ డెల్టా ఏ బై ఏ ఇంటూ 100? 1 ఇచ్చిందే. ఓకేనా, 2 ఇంటూ 1 ప్లస్ హాఫ్ ఇంటూ వాట్ ఈజ్ డెల్టా బి బై బి ఇంటూ 100? 2. హాఫ్ ఇంటూ 2 ప్లస్ 1/3 ఇంటూ 3. 1/3 ఇంటూ 3 ప్లస్ 3 ఇంటూ డిలో 4. 3 ఇంటూ 4. ఓకే ఓకే, ఇక్కడ కనిపించట్లేదు మీకు బోర్డు. సో ఈ లాస్ట్ స్టెప్ని కొంచెం పైన రాదు. లాస్ట్ స్టెప్ని కొంచెం పైన రాదు, ఎందుకంటే కనిపించదు. సో ఇక్కడ రాస్తున్నాను సొల్యూషన్. సో ఇటు నుంచి ఇట్లా పైకి రాదు. ఓకే, సో 2 ఇంటూ డెల్టా ఏ బై ఇంటూ 100. వాట్ ఈస్ డెల్టా ఏ బై ఇంటూ 100? 1. ఓకే, 2 ఇంటూ 1. 2 ఇంటూ 1. ఇక్కడ డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 అని కూడా రాద్దాం. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ స్టెప్, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్. డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ ఇది 2 ఇంటూ 1 ప్లస్ హాఫ్ ఇంటూ డెల్టా బి బై బి ఇంటూ 100. బిలో పర్సంటేజ్ 2. హాఫ్ ఇంటూ ప్లస్ 1/3 ఇంటూ సిలో 3. 1/3 ఇంటూ 3 ప్లస్ 3 ఇంటూ డిలో పర్సంటేజ్ 4. 3 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్. ఈ మొత్తం చేస్తే చూడండి, ఈ3 క్యాన్సిల్, ఈ2 క్యాన్సిల్, 2 ప్లస్ 1 ప్లస్ 1, 2 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 12, 16%. So that is the answer. So this is no NEET 2019 question. ఇలానే PYQs ఇంకా ఉన్నాయి. ఓకే, రైట్.